శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు ద స్పీక్ భగవాన్ శ్రీ సత్ సాయి బాబా. ఈరోజు మీ అందరితో స్వామి చెప్పిన ఒక చిన్న కథను పంచుకుందాం అనుకుంటున్నాను. గత శతాబ్దంలో మహారాష్ట్ర దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక స్త్రీ తన భర్తతో పాటు నివసించేది. తనకి దేవుడంటే అపారమైన భక్తి, అపారమైన ప్రేమ. తను రోజు చేసే ప్రతి చిన్న పనిని దేవుడి కోసమే చేస్తున్నానని, దేవుడికే సమర్పిస్తున్నానని అనుకునేది. తను రోజు మధ్యాహ్నం పూట తన భర్తకి భోజనం పెట్టే సమయంలో నీళ్ళ మీద ఆవు పేడను రాసి దాని మీద పళ్ళెం పెట్టేది. భోజనమైన వెంటనే ఆ పళ్ళెం తీసి ఆవు పేడను ముద్దగా చుట్టి బయట గోడకి వేసి విసిరి కొట్టిన వెంటనే కృష్ణార్పణం అనుకునేది. తనకి దేవుడి మీద ఎంత భక్తి, ఎంత ప్రేమ అంటే ఆ ఊరిలోని ఆలయంలో కృష్ణుడి విగ్రహానికి తిను కొడుతున్న ప్రతి పేడ ముద్ద తగలడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ గుడి పూజారి గారు అది చూసి, అయ్యో, నేను బతికుండగా కృష్ణుడికి ఇంత అవమానం జరిగింది, దీన్ని ఎలాగైనా ఆపాలి, దీనికి కారణమైన ఎలాగైనా శిక్షించాలి అనుకున్నారు. ఆయన వెంటనే ఈ పని ఎవరు చేస్తున్నారని వెతుకులాడడం మొదలుపెట్టారు. ఒకరోజు ఈ స్త్రీ ఇలాగే పేడను గోడకు విసిరి కొట్టడం గమనించారు. కృష్ణ అర్పణం అని చెప్పడం కూడా గమనించారు. వెంటనే వెళ్ళి గుడిలో చూశారు. ఆ రోజు కూడా కృష్ణుడి విగ్రహానికి పేడ ముద్ద తగిలి ఉంది. వెంటనే ఆయన అనుకున్నారు, రేపు మళ్ళీ చూస్తాను, రేపు కూడా ఇలాగే పేడ ముద్ద తగిలి ఉంటే తనకి సరిగ్గా జవాబు చెప్తాననుకున్నారు. మరుసటి రోజు రానే వచ్చింది. తను వెంటనే భోజనం అయిపోయినాక గోడకి పేడ ముద్దను విసిరి కొట్టింది. వెంటనే పూజారి గారు వెళ్ళి ఆవిడతో పెద్ద గొడవ వేసుకుని ఆవిడ కుడి చెయ్యి కొట్టేశారు. తను చేసిన పనిని చాలా గర్వంగా భావించి ఆ పూజారి గారు గుడికి వచ్చి గుడి తలుపులు తీశారు. అక్కడ కృష్ణుడి విగ్రహానికి కుడి చేయి విరిగిపోయింది. ఆవిడకి తగిలిన దెబ్బలు కృష్ణుడికి తగిలాయి. పూజారి అది చూసి చాలా బాధపడి వెంటనే విగ్రహం కాళ్ళ మీద పడ్డాడు. కృష్ణుడు ప్రత్యక్షమై, నన్ను ప్రేమించిన వాళ్ళందరినీ మీరు ప్రేమించారు, తను చేసిన దానిలో తప్పేమీ లేదు అన్నారు. వెంటనే పూజారి గారు, తండ్రి, నేను కూడా నీ మీద ప్రేమతోటే ఇలా చేశాను అన్నారు. వెంటనే కృష్ణుడు, ఎవరిని దుఃఖించరాదు, నన్ను ప్రేమించిన వాళ్ళని ఎప్పుడూ ప్రేమించారు, వాళ్ళు ఎంత చెడు చేసినా కూడాను మీరు ప్రేమిస్తూనే ఉంటారు, నేను అందరినీ ప్రేమిస్తాను అని అన్నారు. దస్ స్పీక్ భగవాన్ శ్రీ సత్ సాయి బాబా. స్వామి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరినీ ప్రేమించాలి, ఎవరిని దూషించకూడదు, ఎవరి దగ్గర స్వార్థ భావాలు ఉండకూడదు, అందరితో ప్రేమగా మసలాలి, అందరికీ సేవించాలి, లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఎదుటి వాళ్ళకి బాధలు రాకూడదు అని చూసుకోవాలి, మనకొచ్చిన బాధలు ఎదుటి వాళ్ళకి రాకూడదు అని ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి, అందరికీ మంచి చేయాలి, అందరిలోని స్వామిని చూసి అందరినీ ప్రేమిస్తూ ఉండాలి. జై సాయి.